Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. కృష్ణా నది వరద ప్రవాహ ఉధృతి తగ్గడంతో నెమ్మదిగా లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధం నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు చూసినట్లయితే కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద ఉధృతి రావడంతో లంక గ్రామాలకి పూర్తిగా రాకపోకలు తెగిపోయాయి. అయితే ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇదే సమయానికి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదలైంది. దీంతో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి కొల్లూరులో నుంచి కొల్లూరు లాకుల దగ్గర నుంచి ఇది లంకలకు వెళ్ళేటువంటి దారి. సో ఈ దారి మొత్తం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం రోడ్డు ఏదైతే నిన్నటి వరకు పొలాల మీద ఈ రోడ్డు మీదనే 4 అడుగుల మేర నీరు ప్రవహించింది. ప్రస్తుతం అయితే మాత్రం నీరు మొత్తం పోయింది. పంట పొలాల్లో నీరు ఉన్నప్పటికీ కూడా ఆ రోడ్లు అయితే మాత్రం జలదిగ్బంధం నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే రోడ్లు మాత్రం చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడ లంక గ్రామాలకు వెళ్ళేటువంటి దారిని పునరుద్ధరించే పనిలో అధికారులు పడ్డారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది లంక గ్రామాలకి కొల్లూరు నుంచి లంక గ్రామాలకు వెళ్ళేటువంటి మెయిన్ దారి అనమాట. కొల్లూరు లాకుల నుంచి సో ఇది రహదారి. సో ఈ రహదారి మొత్తం కూడా పూర్తిగా కృష్ణానది వరద ఉధృతి దెబ్బకి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. లంక గ్రామాలకి రోడ్లు బయటపడ్డప్పటికీ కూడా లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగించడానికి ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే సో కృష్ణానదికి భారీ స్థాయిలో వరద రావడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కోతకు గురయ్యాయి. ప్రతి చోట ఏదైతే ప్రతి 10 అడుగులకి 20 అడుగులకు ఒక చోట రోడ్డు అయితే మాత్రం కోతకి గురైపోయి పూర్తిగా వాహనాల రాకపోకలకైతే మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగించేటువంటి సిట్యుయేషన్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోడ్డును బాగు చేసే పనిలో యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఈ రోడ్డును బాగు చేసే పనిలో పడ్డారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం అక్కడ మొదట పూర్తిగా అక్కడ గండి ఏదైతే రోడ్డు కోతకు గురవడంతో పూర్తిగా బాగు చేశారు, కొంచెం మట్టి వేసి టెంపరీగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. రోడ్డు పూర్తిగా కోతకు గురైనటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ 3 అడుగుల మేర పూర్తిగా 3 అడుగుల మేర లోతుంది. సుమారు 10 అడుగుల మేర రోడ్డు అయితే పూర్తిగా కోతకు గురైంది. సో దీంతో ఇక్కడ వాహనాలు రాకపోకలకైతే మాత్రం తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సో ఇలాగ రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా ఎక్కడైతే కోతకు గురయ్యో అక్కడ కోతకు గురైనటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లని పునరుద్ధరించే పనిలో పడ్డారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్థాయిలో రోడ్డు ఏ స్థాయిలో కోతకు గురైందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో రోడ్డు కోతకు గురైన తర్వాత ఇక్కడి నుంచి వాహనాల రాకపోకలు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో దీంతో ప్రజెంట్ ముందల లంక గ్రామాలకి రాకపోకల్ని పునరుద్ధరించాలి. సో ఇదే అధికారులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిమ్ అనమాట. సో దీనిలో భాగంగానే రోడ్డు ఎక్కడైతే కోతకు గురైన రోడ్డు ఉందో అక్కడ ముందల మరమ్మతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ తాత్కాలికంగా ముందల మరమ్మతులు చేసి వాహనాల రాకపోకలు, ఎందుకంటే లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలోంచి బయటకు వస్తున్న పరిస్థితులు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా చేయడంలో భాగంగా అధికారులు రెడీ అయ్యారు. అందులో భాగంగానే రాకపోకలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా పూర్తిగా ఆ రోడ్డు మార్గం అనేది బాగు చేయాలి. సో ఆ రోడ్డు బాగు చేసినట్లయితే ముందల రాకపోకలు కొనసాగించినట్లయితే వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టవచ్చని అధికారులు భావించారు. సో ఇందులో భాగంగానే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని తర్వాత ఏదైతే ఇక్కడ ప్రజెంట్ బాగు చేస్తున్నారో దీని తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు భారీ స్థాయిలో. సో ఇక్కడ కూడా విజువల్స్లో చూడొచ్చు. చాలా చోట్ల స్టెప్ బై స్టెప్ ప్రతి చోట కూడా ఇలాగనే రోడ్డు కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి భారీ స్థాయిలో ఆ రోడ్డు కోతకు గురైంది. సో ఇక్కడి నుంచి కూడా వరుసగా కంటిన్యూగా రోడ్డు మొత్తం కూడా చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో చూసుకోవచ్చు. అలాగా మొత్తం పూర్తిగా రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా ఈ విధంగానే కోతకు గురై కృష్ణానది వరద ప్రవాహ ఉధృతి అయితే మాత్రం లంక గ్రామాలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే లంక గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అయితే మాత్రం అత్యంత దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎక్కడికక్కడ రోడ్డు కోతకు గురవటమే కాదు, ఒక్కొక్క చోట కూడా 2 నుంచి 3 అడుగుల మేర లోతు. సో అంతా కోతకు గురైంది. అలాగనే గ్యాప్ కూడా రోడ్డుకి మధ్యలో 4 నుంచి 5 అడుగుల మేర గ్యాప్ ఉంది. అంటే 5 అడుగుల మేర కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అసలు రోడ్డు అయితే మాత్రం చాలా అధ్వానంగా మారిపోయింది. ఏదైతే అసలు ఈ రోడ్ల మీద ప్రయాణించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా తార్ రోడ్డు మొత్తం లేచిపోయింది. స్టెప్ బై స్టెప్ అన్ని చోట్ల కూడా అసలు
ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించడం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితే కాదు. కేవలం ఇలాంటి ట్రాక్టర్లు, జనరల్గా పొలాలకు వెళ్ళేటువంటి ట్రాక్టర్లు కూడా రోడ్డు పక్కనే ఉన్నటువంటి, సో మనం విజువల్స్లో చూడొచ్చు, మెయిన్ రోడ్డు మీద కాకుండా పక్కనే చాలా జాగ్రత్తగా వస్తున్నారు. అది కూడా ఏదైతే లంక గ్రామాల నుంచి వాళ్ళు ఇప్పుడే కొంచెం రోడ్డు మార్గం రావడంతో సో వాళ్ళు నెమ్మదిగా చిన్నపిల్లల్ని కూడా తీసుకొని బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా చాలా జాగ్రత్తగా రావాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏదైనా తేడా జరిగింది, ఎందుకంటే 3 నుంచి 4 అడుగుల మేర గోతులు పట్టడంతో ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్లు, ఎందుకంటే ఎంత గుంతలున్నా కూడా ట్రాక్టర్లు వెళ్తాయి. అయితే అలాంటి ట్రాక్టర్లు కూడా పూర్తిగా ప్రమాదకరంగా, ఎందుకంటే రోడ్లు ప్రమాదకరంగా మారడంతో సో వాళ్ళు చాలా జాగ్రత్తగా వస్తున్నారు. అలాగనే 2 వీలర్స్ కూడా. సో మొత్తం ఎక్కడ కూడా చూసుకున్నా కూడా రోడ్డు అయితే మాత్రం పూర్తిగా లేదు. ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు ఏదైతే మెటల్ రోడ్డు ఉందో సో వాటికి సంబంధించి అలాంటి వాటి మీద చాలా జాగ్రత్తగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం లంక గ్రామాలకు సంబంధించి రోడ్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ రోడ్లన్నింటినీ ప్రధానంగా అధికారులు అయితే మాత్రం రోడ్డు సౌకర్యం పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే రోడ్లన్నీ దెబ్బతిన్నా, ఇప్పుడిప్పుడే రోడ్లు బయటపడుతున్నాయి జల దిగ్బంధంలో నుంచి. సో ఈ నేపథ్యంలోనే రోడ్లు బాగు చేసినట్లయితే లంక గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందుగా ఏదైతే ప్రధానంగా రోడ్లకు సంబంధించినటువంటి ఎక్కడైతే కోతలకు గురయ్యే రోడ్లు, సో ఈ రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులకు గురి చేసి ముందర వాహనాల రాకపోకలు వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, బాపట్ల జిల్లా, కొల్లూరు లంక గ్రామాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.